కుష్ఠరోగులు దొరుకుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేకబడుచున్నారు, వేదులకు సువార్త ప్రకటించబడుతుంది. ఇది చెప్పన్నాడు, చెప్పలే మీరు. ఇదేంటి చెప్పన్నాడు? ఇది ప్రవచన. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పాడో ఈ యోహానుకి అర్థమైపోతుంది ఈయనే మెస్సియా. మనం యేసు ఎలా ఐడెంటిఫై చేస్తాము? కన్యక గర్భవతి కుమారుని ప్రవచన బట్టి ఎస్ ఈయనే ఈ యేసు, అలాగే ఈ ప్రవచన బట్టి ఈయనే ఈ యేసు అని క్లారిటీ అయిపోతుంది. అయిపోయిందండి. ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పేసి కదా, ప్రశ్నకు సమాధానం చెప్పేసి క్లియర్ అయిపోయింది. తర్వాత 6 మరియు మరియు అండ్ మరియు తర్వాత నా విషయమై అభ్యంతర పడనేవాడు ధన్యుడని ఉత్తరము ఇచ్చి. అడుగుతున్న మీ అందరినీ యోహాను ప్రశ్న ఏంటి? రాబోవాడు నువ్వేనా? ఏసీ సమాధానం ఏంటి? నేనే. తర్వాత చెప్పండి, అయిపోయింది. మళ్ళీ ఏసేమంటాడు? మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు. దేనికన్నాడు యేసు? ఇలా ఎందుకు మాట్లాడతాడు యేసు? వచ్చారు, సముద్రం అయిపోయింది కదా, రాయిపోవాలి కదా. అక్కడతో అక్కడ మరియు మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఇది కదా కొంచెం వారు వెళ్ళిపోవుచుండగా వారు వచ్చారు, వారు వెళ్ళిపోతారు. అది ఏం చెప్పాడు? 2 చెప్పాడు. 1 ప్రవచనం నెరవేర్పు, 2 నా విషయమై అభ్యంతర పడనివాడు. అద్భుత భాష. అది బాగా అర్థం మనకి. 6 అన్నది 6 బాగా అర్థం కావాలి. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఇంతకీ ఈ సంపూర్ణ సందర్భంలో యోహాను కనపడుతున్నాడు, శిష్యులు కనపడుతున్నారు, యేసు కనపడుతున్నారు. ఇప్పుడు ఈ సంపూర్ణ సందర్భంలో అభ్యంతర పడేవాడు ఎవరు? అర్థం కావాలి, సీన్ బాగా అర్థం కావాలి.